నంద్యాల జిల్లా కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ నంద్యాల పట్టణ అధ్యక్షులు మైనార్టీ నాయకులు మనియార్ ఖలీల్ అహ్మద్ సుదీర్ఘంగా దాదాపు 35 సంవత్సరాల నుండి ఒకే పార్టీని నమ్ముకొని ఒకే జెండా నీడన తమ జెండా ఎప్పుడు రెప్పరెప్పలాడాలని తన అజెండాగా మార్చుకొని పార్టీ గెలుపు కొరకు తమ నాయకుని గెలుపులో తన సంతోషం తన వంతు పాత్రగా పోషిస్తూ ప్రజాక్షేత్రంలో ముందుకు సాగుతూ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ కండువాను ఒడిసి పట్టిన నాయకుడు మనియార్ ఖలీల్ అహ్మద్ తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్ని ఉచ్చులు బిగించినా ఆదరక బెదరక ముందుకు సాగిన మనియార్ ఖలీల్ అహ్మద్ అంతరంగం సో ఈ పార్టీకి మీకు ఏంటి ఆలోచన? తెలుగుదేశం పార్టీలోనే ముందు నుంచి మేము ఉన్నాము, ఉంటాము, కొనసాగుతాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పడుకు కుటుంబ మీరు వ్యాపారవేత్తగా ఉంటాం, రాజకీయం మీద ఇంట్రెస్ట్ రావడం ప్రధానంగా ఏ కారణాలు? ముందు నుంచి కూడా మేము ఫారూక్ గారు తెలుగుదేశంలో 82 పార్టీ అయితే 2019లో వైఎస్ఆర్సీపీ యొక్క విధానం కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అజెండా కావచ్చు, ఈ 2019లో దాదాపు 150 సీట్లతో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. సో ఇది సందర్భం కాబట్టి 151 సీట్లు ఇచ్చినారు. చూద్దాం ఒకసారి అవకాశం అంటున్నారు. కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగస్తుల బాధలు కానీ, వ్యాపారస్తుల బాధలు కానీ, నిరుద్యోగం కానీ, వ్యాపారం నంద్యాల అభ్యర్థి తెలుగు పార్టీకి సంబంధించిన అభ్యర్థి మైనార్టీ వాళ్ళు. సో ప్రధానంగా చూసుకుంటే నంద్యాలలో మైనార్టీలు ఏ పార్టీ పక్క ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందాలనేటువంటి ఒక దాని. ఎందుకంటే నంద్యాలలో ఫారూక్ గారు లోకల్ అధికారం ఉందని ఉండకపోయి ప్రజలకు ఎల్లప్పుడూ అంటున్నారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు చెప్తున్నారు స్థానికత అంటున్నారు, అనుకూలం మేము కాదంటున్నారు. సో అనుకూలం కాకపోయినప్పుడు కూడా 2004 చూసినట్లయితే 2 సార్లు 2 పర్యాయాలు ఎమ్మెల్యే శిల్పమోహన్ రెడ్డి గారిని గెలిపించారు ప్రజలు. సో అదేవిధంగా వెల్కమ్ టు డిఎస్ న్యూస్ తెలుగు టీవీ. ఈరోజు ఈ వారం మన అతిథి సుదీర్ఘంగా దాదాపు 35 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలోనే తన పాత్రను పోషిస్తూ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ పార్టీ అధికారంలోకి తెచ్చే విధంగా పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తి, బులియన్ మర్చెంట్ బంగారు వ్యాపారితో పాటుగా ప్రజల కోసము పార్టీ కోసము తన వంతు పాత్ర పోషించినటువంటి మనియార్ ఖలీల్ గారు ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు. అయితే దాదాపు 35 సంవత్సరాల నుండి ఒకే పార్టీని నమ్ముకుంటూ నేటి వరకు కూడా తాను నమ్ముకున్న పార్టీకి న్యాయం చేయాలని దృఢ నిశ్చయంతో నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీతోనే కొనసాగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ 2024లో అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ గారిని గెలిపించడంలో పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తి మనియార్ ఖలీల్ గారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడబోతాం. అన్న ముందుగా నమస్కారం. ప్రధానం చూసుకుంటే 35 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నది. అంటే దాదాపు 82, 83 నుండి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. సో నాటి నుండి కూడా తెలుగుదేశం పార్టీతోనే మీరు ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నారు.
సో ఈ పార్టీకి మీకు ఏంటి ఆదేశం? తెలుగుదేశం పార్టీలోనే ముందు నుంచి మేము ఉన్నాము, ఉంటాము, కొనసాగుతాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన మైనార్టీ వర్గాల పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్రజలకు మేలు చేసే పార్టీ కాబట్టి మేము ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఎన్ఎండి ఫారూక్ గారితో పాటే ప్రయాణం చేస్తున్నాం. మాకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా అభిమానం. మాకు కాదు, మా అన్న వాళ్ళు కానీ మా పెదనాన్న వాళ్ళు కాడి నుంచి మేము తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నాం. చూస్తే మీ కుటుంబ నేపథ్యం అంటే దాదాపు మీ అన్నగారు, మీ పెద్దన్నగారు కుటుంబ నేపథ్యం, మీరు వ్యాపారవేత్తగా ఉంటూ రాజకీయం మీద అంత ఇంట్రెస్ట్ రావడం ప్రధానంగా ఏ కారణాలు చెప్పవచ్చు? అంటే ముందు నుంచి కూడా మేము ఫారూక్ గారు తెలుగుదేశంలో 1982 నుంచి ఉన్నారు. అప్పటి నుంచి మా అన్నగారు మనియార్ నజీర్ అహ్మద్ గారు, మనియార్ నిసార్ అహ్మద్ గారు, మనియార్ జమీల్ బాషా గారు, వారితో పాటు మేము తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నాము. ఫారూక్ గారు వెంబడే ఉన్నాము. కొంతమంది రాజకీయ నాయకులు వస్తున్నారు, పోతున్నారు. అటువంటి వాళ్ళతో లేకుండా మేము పార్టీ వెంటే నడుస్తున్నాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే 2014లో తెలుగుదేశం పార్టీ గెలుపొందడం జరిగింది. తర్వాత 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ యొక్క విధి విధానం కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అజెండా కావచ్చు, ఈ 2019లో దాదాపు 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం జరిగింది. సో ఇది సందర్భంలో చూసుకున్నట్లయితే 151 సీట్స్ సాధించిన వైఎస్ఆర్సీపీ అనేక సందర్భాలు చూసుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటూ ఈ దేశాన్ని ఇటు కార్యకర్తలు కావచ్చు, నాయకుల్లో పూర్తి స్థాయి భరోసాలు ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ చివరి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకము ఎప్పుడూ ఎవరు ఊహించలేనంతగా దాదాపు ఎన్డీఏ కూటమికి, అంటే ఇటు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ, ఇటు జనసేన పార్టీ కావచ్చు, ఈ 3 పార్టీలను ఎన్డీఏ కూటమిలో దాదాపు 164 సీట్లతోటి భారీగా అత్యధిక మెజార్టీతోటి ఈ 164 సీట్లను ఇవ్వడం జరిగింది. సో ఏంటనేది మ్యాజిక్ ఏంటి? తెలుగుదేశం పార్టీ యొక్క ఏదో మ్యాజిక్ జరిగిందా? 2019లో జగన్ గారికి ఒక అవకాశం అంటే జనాలు నమ్మినారు, ఏదో మంచి చేస్తారు రాష్ట్రానికి అని. కాబట్టి 151 సీట్లు ఇచ్చినారు. చూద్దాం ఒకసారి అవకాశం అంటున్నాడు. కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగస్తుల బాధలు కానీ, వ్యాపారస్తుల బాధలు కానీ, నిరుద్యోగం కానీ, వ్యాపారం కానీ అన్నీ రాష్ట్రం సర్వనాశనం అయింది. కాబట్టి ఈసారి వైనాట్ 175 కాదు, వైనాట్ 7 కూడా ఆయనకు వచ్చే పరిస్థితులు లేకుంటే కూడా కొన్ని 3-4 నియోజకవర్గాలు 2000-3000తో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, తక్కువ మెజార్టీతో. కాబట్టి ఈసారి ఆయన ఒక్క అవకాశం అనేది ప్రజలు వదిలేసి రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ కూటమి రావాలి, ఎన్డీఏ అధికారం రావాలి అని ప్రజలు గ్రహించి ప్రతి ఒక్కరూ కులాలు మతాలకు అతీతంగా ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు ఇచ్చినారు. అంటే నంద్యాల చూసుకున్నట్టయితే మైనార్టీకి సంబంధించిన మీరు ఒక మైనార్టీ నాయకులు కావచ్చు, కాబట్టి నంద్యాల అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి మైనార్టీ వర్గం. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే నంద్యాలలో మైనార్టీలు ఏ పార్టీ పక్క ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందుతాడనేటువంటి విధానాన్ని గతం నుంచి రాజకీయ నాయకులు తెర మీద తెస్తున్నారు. సో ఈసారి చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి గారు కావచ్చు, వారి తండ్రి శిల్పా మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు, అంటే మైనార్టీలందరూ పూర్తి స్థాయిలో మా వైపే ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా మళ్ళీ ఒకసారి ప్రజలు తీసుకున్నాడు. మైనార్టీ ప్రజలు కాదు, ఈసారి ప్రతి ఒక్కరు వైశ్యాస్ అయితేనేమి, బలిజ కమ్యూనిటీ అయితేనేమి, బీసీలు అయితేనేమి, ముస్లిం సోదరులు అయితేనేమి అందరూ కలిసి మక్కుమ్మడిగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినారు. ఎందుకంటే నంద్యాలలో ఫారూక్ గారు లోకల్, అధికారం ఉండకపోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఫారూక్ గారు కానీ, ఎన్ఎండి ఫిరోజ్ గారు కానీ. అధికారం ఉంటేనే నంద్యాలలో ఉండాలి, అధికారం లేకుంటే నంద్యాలలో ఉండకుండా హైదరాబాదు, బెంగళూరు వ్యాపారాలు చేసుకుంటే సంస్కృతి ఫారూక్ గారికి లేదు. ముందు నుంచి కూడా గత 40 ఏళ్ల నుంచి ఎల్లప్పుడూ నంద్యాలలో ప్రజలకు ఎన్ని వేళలా
అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎన్ఎండి ఫారూక్ గారు. ఎందుకంటే ముందు నుంచి ఆయనకు నంద్యాలలో ఉండడం అలవాటు. ఆయనకు వేరే ఈ శిల్ప వాళ్ళ మాదిరిగా స్థిరాస్తి వ్యాపారం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఏ వ్యాపారం లేదు. ఒకటి రాజకీయం, లేకుంటే అధికారం, ఉంటే అధికారం, లేకుంటే అధికారం లేకుంటే ప్రజల మధ్యలోనే ఉంటారు. అంటే ఇప్పుడు మీరు స్థానికత గురించి మాట్లాడుతున్నారు. స్థానికత గురించి మాట్లాడితే గతంలో కొన్ని ఎన్నికల ముందు ప్రచారం చూసాం. అంటే శిల్పమోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర గారు చెప్తున్నారు స్థానికత అంటున్నారు. స్థానికులం మేము కాదంటున్నారు. సో స్థానికులం కాకపోయినప్పుడు కూడా 2004 నుంచి చూసుకున్నట్లయితే 2 పర్యాయాలు ఎమ్మెల్యే శిల్పమోహన్ రెడ్డి గారిని గెలిపించారు ప్రజలు. సో అదేవిధంగా 2019లో మరొకసారి మమ్మల్ని గెలిపించారు ప్రజలు అంటారు. సో స్థానికత అంటే మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు అని చెప్తారు. స్థానికంగా అంటే వాళ్ళు వచ్చి నంద్యాలకు దాదాపు 20-25 సంవత్సరాలు అయినాయి. నంద్యాలకు రావడము, వాళ్ళకు టికెట్ రావడం, అప్పుడు కాంగ్రెస్ హవా ఉండడం, వైఎస్ రాజశేఖర రెడ్డి హవాలో శిల్పమోహన్ రెడ్డి గారు కూడా గెలిచారు. తర్వాత 2009లో ఎన్ఎస్ భాస్కర్ రెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు ఉండడం వల్ల శిల్పమోహన్ రెడ్డి గారు గెలిచినారు తప్ప రెండు కలిస్తే మళ్ళీ శిల్పమోహన్ రెడ్డి గారు ఓడిపోయేవారు. తర్వాత అదే శిల్పమోహన్ రెడ్డి గారు మన టీడీపీలోకి రావడం జరిగింది. అప్పుడు కూడా తక్కువ మెజార్టీతో శిల్పమోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు. 3000 చిల్లర ఓడినారు అప్పుడు నాగిరెడ్డి గారి చేతిలో. అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ కొద్దిగా మెజార్టీతో గెలిచింది. కానీ మళ్ళీ వాళ్ళు బై ఎలక్షన్లలో రిటర్న్గా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. అప్పుడు బై ఎలక్షన్లో మళ్ళీ తెలుగుదేశం భూమా బ్రహ్మానందారెడ్డి గారు మరొకసారి తెలుగుదేశం గెలిచింది. మళ్ళా ఈ ఒక్క అవకాశం మన జగన్ అన్నందుకు 2019లో భూమా బ్రహ్మానందారెడ్డి గారు ఓడిపోయారు. కానీ అభివృద్ధి చూస్తే, నంద్యాల అభివృద్ధి చూస్తే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వంలో తప్ప వైఎస్ఆర్సీపీలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ జరగలేదు. నంద్యాల అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఈ ప్రచారం ఇప్పుడు ఎన్నికల నగారం మోగిన నాటి నుండి కూడా ప్రతి గడప తిరిగారు. అంటే ఇప్పుడు అధికార పార్టీ గతంలో ఉండే అధికార పార్టీ ఏ విధంగా గడప తిరిగారో అదేవిధంగా మీరు ప్రతి గడప తిరిగారు. మీ ఒక వర్గము అంటే మీ అభ్యర్థులు గెలిపించడానికి మీ వంతు పాత్రగా మీ కార్యకర్తలు కావచ్చు, మీరు ఒక నాయకుడిగా నంద్యాల పట్టణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడుగా మీ భుజాన ఈ భారాన్ని మోస్తూ ఈ కార్యకర్తలను తీసుకొని ప్రతి గడప తిరిగారు, ప్రతి గ్రామం తిరిగారు. సో గ్రామాలు ఈ వార్డు తిరిగినప్పుడు మీకు ఏమనిపించిందా? ప్రజల్లో ఉండేటువంటి ఈ ప్రభుత్వం మీద ఉండే అసంతృప్తి కనిపించిందా? లేదంటే చంద్రబాబు నాయుడు గారి మరొకసారి వస్తే ఈ అధికారం బాగుంటుందని ఆలోచన చేశారు? ప్రజలు ఒకటే కోరుకున్నారు, ఈ రాష్ట్రం బాగా పడాలంటే చంద్రబాబు గారు రావాలి, నంద్యాల బాగా పడాలంటే ఎన్ఎండి ఫారూక్ గారు గెలవాలి. దానికి తగ్గట్టు మేము కూడా శ్రమ చేసినాం. ఎన్ఎండి ఫెరోజ్ గారి పూర్తి సహకారము, ఫారూక్ గారి సహకారము, తెలుగుదేశం ప్రతి నాయకుల సహకారంతో ఎలక్షన్లలో మేము ముందుకు పోవడము, ప్రజల దగ్గరికి పోవడం జరిగింది. ప్రజలను కూడా మేము అన్ని విధాలుగా అండగా ఉంటాము. ఈసారి ఫారూక్ గారికి, తెలుగుదేశంకు, ఎన్డీఏ కూటమికి మద్దతు ఇమ్మని చెప్పడం, ప్రజలు కూడా మద్దతు ఇచ్చి ఎన్డీఏ అభ్యర్థి అయిన ఎన్ఎండి ఫారూక్ గారికి గెలిపించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో మన వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము, సంక్షేమ దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు మేము ప్రతి ఏడాది అక్క చెల్లెమ్మలు వేస్తున్నాం. సో ఈ సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని నమ్మారా? లేకపోతే తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానంతో ఈ అధికారంలో ఉండేటువంటి పార్టీ మీద వ్యతిరేకతతోటి ప్రజలు ఓటేశారు? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో సూపర్ 6 అని వదిలింది. ఆ సూపర్ 6 మేము తీవ్రంగా ప్రజల్లోకి తీసుకుపోయినాం. మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ, ఉచిత ప్రయాణం, డిఎస్సి మీద మొదటి సంతకం అని చెప్పాము. అది మా చంద్రబాబు గారు నిన్ననే చేసేసాము మొన్న. అలాగే ఈ సూపర్ 6ను ప్రజల్లోకి తీసుకుపోతే ఆ ప్రజల్లో మంచి ఆకర్షణగా ఈ మేనిఫెస్టో, తెలుగుదేశం మన చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో
బలంగా నమ్మినారు, ప్రజలు ఓట్లు వేసినారు, గెలిపించినారు. సో మనం ఇంకో మాట చెప్పుకోవాలని ప్రధానంగా చూసుకుంటే ఈ వైఎస్ఆర్సీపీలో మైనార్టీ వర్గానికి సంబంధించిన నాయకులు కావచ్చు, అంటే ఎంఎస్ ఈషా గారు కావచ్చు, మహబూబ్ నిసా గారు కావచ్చు, అనేక మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎక్కువ స్థాయిలో 120 ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంతమంది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసినప్పటికీ కూడా కేవలం మనియార్ ఖలీల్ గారు ఉండేటువంటి 120 ఏరియాలో అంటే ఈ భుజాన వేసినటువంటి బరువును మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థికి ఈ 120 ఏరియాలో వచ్చినటువంటి మెజారిటీ చూస్తే ఆ ఆలోచన వస్తుందన్నమాట. అంటే మెయిన్గా ఫరూక్ గారు అంటే నంద్యాల ముస్లిమ్స్లో కానీ అన్ని కమ్యూనిటీల్లో మంచి పేరు ఉంది. కాబట్టి ఎంతమంది మైనార్టీ నాయకులు పని చేసినా కూడా ఫరూక్ గారికి కష్టం మీద, ఫిరోజ్ గారి కష్టం మీద, దానికి తోడు మేము కష్టపడినాం కాబట్టి, మాతో పాటు చాలామంది నాయకులు కష్టపడినారు కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మినారు. నమ్మి దాదాపు 1 టౌన్లోనే 10 నుంచి 15 వేలు మెజార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి 10 నుంచి 15 వేలు మెజార్టీ ఇచ్చినారు. కాబట్టి వాళ్ళ నమ్మకానికి మా మినిస్టర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ న్యాయశాఖ మంత్రి గారు కూడా వాళ్ళకు న్యాయం చేస్తారు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు, వాళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తీరుస్తారు. వారితో పాటు వారి కొడుకు ఎన్ఎండి ఫిరోజ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి, వారు కూడా ప్రతి ఒక్కరికి ఆప్యాయతగా పిలుస్తూ అందరినీ పలకరిస్తూ ప్రజల్లో దూసుకోబోతున్నారు ఎన్ఎండి ఫిరోజ్ గారు. కాబట్టి వాళ్ళ కృషి చాలా ఉంది. వారికి తోడు మేము కూడా వాళ్ళ వెనక నడిచి పార్టీ అభివృద్ధికి, పార్టీ గెలవడానికి మేమంతా కృషి చేస్తాం. అంటే ఖలీల్ గారు వైసీపీలోకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. సో ఆ కార్యకర్తలను, నాయకులను తిరిగి తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని వచ్చేందుకు ఖలీల్ గారు పూర్తి స్థాయిలో కష్టపడ్డారు అనేటువంటి విషయం బయట వినికి. అంటే కొంతమంది డబ్బులు ఆశకో ఇంకోటి ఏదో ఆశలకో వాళ్ళకు నమ్మిపోయినారు. మళ్ళీ మేము కాదు, ఈసారి తెలుగుదేశం అధికారం రాబోతుంది, ఫారూక్ గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని వారికి చెప్పిన వెంటనే కొంతమంది మా టీడీపీలో నుంచి పోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి మా పార్టీ గెలుపు కోసం కృషి చేసినారు. బాగా కష్టపడినారు ఖలీల్ గారు, బాగా కష్టపడినారు. వీళ్ళని తిరిగి పార్టీలోకి చేర్చేందుకు పూర్తి స్థాయిలో అంటే బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ కష్టపడ్డారనేటువంటి విషయాన్ని చాలామంది చెప్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ అంటేనే కష్టపడాలి, పార్టీ గెలవాలంటే కష్టపడాలి. మా చంద్రబాబు నాయుడు గారు మాకు దాదాపు 3 ఏళ్ళ నుంచి మాకు ఇదేం కర్మ, బాధుడే బాధుడు, ఓటర్ వెరిఫికేషను, గ్రామ సభలు, అన్ని కార్యక్రమాలు ప్రజలకు తీసుకుపోయినాము, ప్రజలకు వివరించినాము. కాబట్టి ప్రజలు కూడా ఆదరించినారు. మా కష్టానికి తగ్గ ఫలితం దొరికిందని మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నంద్యాల మీరు గెలిపించినటువంటి అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారు న్యాయశాఖ మినిస్టర్తో పాటు మైనార్టీకి సంబంధించిన మంత్రి కూడా కొనసాగుతాం. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టులు కూడా ఖచ్చితంగా కష్టపడ్డ కార్యకర్తలకు మేము న్యాయం చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, అంటే నిన్నని చెప్పారు. సో నామినేటెడ్ పోస్టు కూడా మీకు రాబోతుందని కూడా పూర్తి స్థాయి ప్రచారం జరుగుతుంది. అంటే నామినేటెడ్ పోస్ట్ అనేది చంద్రబాబు గారు నిన్న టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పినారు. ఎవరైతే కార్యకర్తలు కష్టపడినారో వాళ్ళకు తగిన గుర్తింపు ఇస్తామని. అది అధిష్టానం చూస్తుంది. కష్టపడేది మా బాధ్యత. మేము ముందు నుంచి పార్టీలు మారలేదు. ఎన్నో మాకు ఒత్తిళ్ళు వచ్చినాయి పార్టీ మారేమని, కానీ ఇంతవరకు మేము పార్టీ మారేది లేదు, జెండా వేరేది వేసుకునేది లేదు, ఎలక్షన్ ముందర వచ్చి షో చేసేది లేదు. కొంతమంది ఎలక్షన్ ముందర వస్తారు, పార్టీలోకి వస్తారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో వస్తారు, మళ్ళీ అధికారం పోతే వెళ్ళిపోతారు. మేము అటువంటిది కాదు. పార్టీ అధికారంలో ఉండకపోని ఎన్నో కేసులు భరించినాం పార్టీలో ఉండి. తెలుగుదేశం పార్టీలో ఎన్నో అవమానాలు జరిగినాయి, ఎన్నో కేసులు ఎదుర్కొన్నాము, చాలా వరకు మేము ఇబ్బందులు పడినాము, చాలా సఫర్ అయినాము. కానీ అన్నీ మాకు అల్లా దయ వల్ల ఏదో మేము పార్టీనే నమ్ముకొని ఉన్నాము ఇంతవరకు.
ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీలోనే కొనసాగినాం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీలో, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా పార్టీ మారలేదు. సో అధికార పార్టీ నాయకులు మీ మీద ఒత్తిడి తెచ్చింటారు పార్టీ మారేందుకు? చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, చాలా ఒత్తిళ్ళు. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్లో నుంచి కూడా వచ్చినాయి మా ఒత్తిళ్ళు. పార్టీ మారలేదు, కానీ ఇంతవరకు పార్టీ అయితే మారలేదు. కేసులు బనాయించడం జరిగింది, అన్నీ భరించినాం. ఈ 35 ఏళ్ళు ఎన్ని కేసులు. పార్టీ అధికారంలో లేనప్పుడు దాదాపు కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా కేసులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు సాధారణ చూసుకున్నట్టయితే ఏ పార్టీ చూసుకున్నా కూడా అధికారంలో ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీలోకి జంప్ అనేటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు పార్టీ మారకుండా ఇదే పార్టీలో ఉంటూ అనేక కష్ట నష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కేసులను భరించుకుంటూ ఇదే పార్టీలో కొనసాగారు. సో ఇవన్నీ మీకు పార్టీ గుర్తిస్తుందంటారా? ఖచ్చితంగా గుర్తిస్తానని అనుకుంటున్నాము. ఇవన్నీ ఖచ్చితంగా ఆల్రెడీ గుర్తించింది, గుర్తిస్తాదనే అనుకుంటున్నాను. సో మీరు ఉన్న నమ్మకానికి ఖచ్చితంగా పార్టీ గుర్తించి మీకు ఒక మంచి నామినేట్ పదవి రావాలని మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. సో ఇది మనతో పాటు తెలుగుదేశం పార్టీ నంద్యాల పట్టణ అధ్యక్షులు మన్యర్ ఖలీల్ గారు చెబుతున్నారు. అయితే గతంలో చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ఒంటెత్తు పోకడలను వైఖరిని ఎండగట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి 164 సీట్స్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు. అదేవిధంగా 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేవలం తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతూ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీల నుండి అనేక ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా తలొగ్గకుండా కేవలం తెలుగుదేశం పార్టీతోనే కొనసాగిన మన్యర్ ఖలీల్ గారు భవిష్యత్తులో మరింత పార్టీ కోసం పనిచేసేందుకు సంసిద్ధం అని కూడా చెప్తున్నారు. సో ఇది మరో వారం మరో తీరుతో మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం.